హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ వాణిరెడ్డి రెసిపీస్‌కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో రెసిపీ పిండి పులిహోర. పులిహోర పేరు చెప్పగానే మనలో చాలా మందికి నోరూరిపోతుంది కదూ! అందుకు దాంట్లోని పులుపు, కమ్మదనమే కారణం. అయితే మీరు ఇప్పటి వరకు అన్నంతో చేసుకునే చింతపండు, నిమ్మకాయ పులిహోర ఎక్కువగా తిని ఉంటారు. కానీ ఎప్పుడైనా మీరు పిండి పులిహోరను ట్రై చేశారా? లేదు అంటే మాత్రం ఖచ్చితంగా ఒకసారి ఈ రుచి చూడాల్సిందే. నార్మల్ పులిహోరను మించిన టేస్ట్‌తో నోరూరిపోతుంది. ఈ పిండి పులిహోర, దీన్ని రవ్వ పులిహోర, పులావ్ ఉప్మా అనే పేర్లతో కూడా పిలుస్తారు. పైగా చాలా తక్కువ పదార్థాలతో ఎవరైనా సరే ఈజీగా చేసుకోవచ్చు. మరి ఈ సింపుల్ అండ్ టేస్టీ పులిహోరకు కావలసిన పదార్థాలు, తయారీ విధానం ఆలస్యం లేకుండా ఇప్పుడు చూద్దాం. ఇందుకోసం ముందుగా మనం ఒక బౌల్‌లో నిమ్మకాయ సైజ్ అంత చింతపండును శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి. ఇప్పుడు మనం దాంట్లోకి 2 కప్పుల వరకు నీళ్ళను పోసుకొని చింతపండు గుజ్జును పూర్తిగా తీసుకోవాలి. ఇప్పుడు మనం వడగట్టుకున్న చింతపండు నీళ్ళను 2 కప్పుల నీళ్ళను ఒక గిన్నెలోకి తీసుకోవాలి. చింతపండు నీళ్ళు మీకు వీడియోలో చూస్తున్న విధంగా పల్చగా ఉండాలి. ఇప్పుడు మనం తయారు చేసుకున్న ఈ చింతపండు నీళ్ళను పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన కళాయి పెట్టుకోవాలి. ఇప్పుడు నూనె వేసుకోవాలి. 3 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని ఆయిల్ వేడయ్యాక ముందుగా 2 టేబుల్ స్పూన్ల పల్లీలను వేసుకొని అవి వేగాక చిన్న మంట మీద వేగనివ్వాలి. వీడియోలో చూస్తున్న విధంగా దూరగా పగుళ్ళు వచ్చేంత వరకు వేపుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, అవి కూడా చిన్న మంట మీద దూరగా వేగనివ్వాలి. ఇప్పుడు మనం 1 టీ స్పూన్ ఆవాలను వేసుకొని కాసేపు వేపుకోవాలి. ఆ తర్వాత 5 ఎండుమిర్చి వేసుకోవాలి. అవి కూడా చిన్న మంట మీద కొన్ని క్షణాల పాటు వేగితే సరిపోతుంది. ఇప్పుడు మనం కొద్దిగా ఇంగువ పౌడర్ వేసుకోవాలి. దాంతోపాటు ఒక రెమ్మ కరివేపాకు ఆకులను కూడా వేసి చిన్న మంట మీద చిటపటమన్న తర్వాత పచ్చిమిర్చి చీలికలు 4 వేసుకోవాలి. ఇప్పుడు చిన్న మంట మీద కొద్దిగా వేగనివ్వాలి. ఇప్పుడు దాంతోపాటు చిటికెడు పసుపును కూడా వేసి అంతా ఒకసారి కలుపుకొని మనం ముందే నానబెట్టి తీసి పెట్టుకున్న చింతపండు నీళ్లు 2 కప్పులు పోసుకోవాలి. ఇప్పుడు మనం చింతపండు రసం వేసుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పును వేసి కలుపుకోవాలి. అంతలోపు మనం ఇక్కడ బియ్యం రవ్వ తీసుకుందాం. మీకు నచ్చిన బియ్యం రవ్వ తీసుకోవచ్చు. ఇంట్లో తయారు చేసిన బియ్యం రవ్వ అయినా కూడా వాడుకోవచ్చు. ఇది నేను మార్కెట్‌లో కొనుక్కున్న బియ్యం రవ్వ. ఇప్పుడు మనం 2 కప్పుల చింతపండు నీళ్ళకి 1 కప్పు బియ్యం రవ్వను తీసుకుందాం. మంటని హై ఫ్లేమ్ మీద చింతపండు రసాన్ని బాగా మరిగించుకోవాలి. వాటర్ బాగా మరిగి తెర్లుతున్నప్పుడు మనం తీసుకున్న బియ్యం రవ్వ 1 కప్పును మంటను స్లోగా చేసుకొని బియ్యం రవ్వను వేసుకొని మొత్తం కలిసేలా ఒకసారి చక్కగా ఉండలు లేకుండా కలుపుకోవాలి. తర్వాత మూత పెట్టి స్టవ్‌ని సిమ్‌లో ఉంచి మధ్య మధ్యలో కలుపుతూ రవ్వ మిశ్రమం చక్కగా ఉడికేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి పూర్తిగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం దీన్ని కిందికి దింపుకొని వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే ఎంతో గుమగుమలాడే కమ్మని పిండి పులిహోర తినడానికి రెడీగా ఉంది. మరి మీకు నచ్చిందా? అయితే ఒక్కసారి ఈ పిండి పులిహోరను ట్రై చేయండి. సరికొత్త రుచితో వావ్ అనిపించే ఈ రెసిపీని ఇంటిల్లిపాది ఎంతో ఇష్టంగా తింటారు. మరి మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ గుర్తు మీద క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంట్లో దొరికే తక్కువ పదార్థాలతోనే ఎన్నో రకాల ఆరోగ్యకరమైన, రుచికరమైన వంటకాలను
మీ ముందుకు తీసుకువస్తూనే ఉంటుంది మీ వాణిరెడ్డి. ఉంటాను. మళ్ళీ కొత్త వంటకంతో తిరిగి కలుద్దాం. అంతవరకు సెలవు. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థాంక్ యూ.